హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. 1919 ఏప్రిల్ 13 చరిత్రలో నిలిచిపోయిన ఈ రోజు గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, బ్రిటిష్ వారి చేతుల్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న రోజు అది. అదే జలియన్ వాలాబాగ్. ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ లో జలియన్ వాలాబాగ్ ఒక గార్డెన్ ఉంది. మార్చ్ 10 1919లో రోలర్ యాక్ట్ అని అమలు చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ యాక్ట్ లో ఏముందంటే, బ్రిటిష్ వాళ్ళు ఏ కారణం చేతైనా భారతీయులను 2 సంవత్సరాలు జైల్లో శిక్ష వేయించవచ్చు అని. అకారణంగా భారతీయులను ఎందుకు జైల్లో పెడతారు అని మొత్తం దేశమంతా తిరుగుబాటు చేశారు. ఈ టైంలోనే మహాత్మా గాంధీ గారు ఏప్రిల్ 6న 1919లో సత్యాగ్రహణం చేశారు. మహాత్మా గాంధీ గారు పంజాబ్ లో మరింత తీవ్ర స్థాయిలో ఈ తిరుగుబాటు కొనసాగింది. బ్రిటిష్ ప్రభుత్వ సైనికాధిపతి అయిన జనరల్ డయ్యర్ గారు అప్పుడే కొనసాగుతున్న జలియన్ వాలాబాగ్ తోటలో 20,000 మంది సభతో ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ప్రసంగిస్తూ రోలర్ చట్టం ఉపసంహరించుకోవాలి అనే వారి నినాదంతో కొనసాగుతున్న ఆ సభలో జనరల్ డయ్యర్ గా మొత్తం సైనికులతోటి తోట చుట్టుముట్టి 1600 రౌండ్లు కాల్పులతోటి మన భారతీయులను 100 మందిని చనిపోయేటట్టు కారణమయ్యారు జనరల్ డయ్యర్. మరణకాండతోటి భారతీయులను కత్తులతోటి తలలు నరికివేయడం, వైద్య సహాయం లేక చాలా పసిపిల్లలు, ముసలివారు ప్రాణాలు కోల్పోగొట్టారు. అందులో కొంతమంది మరణించడానికి బయటకు వెళ్ళడానికి వీలు లేక అక్కడే ఉన్న బావిలో పడి చనిపోయారు. ఇదంతగా ప్రత్యక్ష సాక్షి అయిన గిరిధర్ లాల్ వివరిస్తూ కమిటీ సభ్యులతోటి చెప్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదు ప్రతి ఒక్కరికి. దీనికి ప్రధాన పాత్రధారి నాటి పంజాబ్ గవర్నర్ మైకల్ ఓ డయ్యర్ గారు. ఇక జనరల్ డయ్యర్ జూలై 23, 1927లో 62 ఏళ్ల వయసులో డయ్యర్ కాళ్ళు చేతులు పడిపోయి మరణించాడు. మైకేల్ డయ్యర్ మార్చ్ 13, 1940లో భారతీయుడైన విప్లవకారుడైన ఉద్దమ్ సింగ్ గారు లండన్ వెళ్లి మరి షూట్ చేసి చంపేశాడు. తన కళ్ళ ముందే స్నేహితులను, బంధువులను, గ్రామ ప్రజలను చనిపోవడం తట్టుకోలేక 21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు లండన్. ఉద్దమ్ సింగ్ గారిని జూలై 31, 1940లో బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీయడం జరిగింది. ఏప్రిల్ 13, 1961లో మారకా స్తూపాన్ని జలియన్ వాలాబాగ్ ఉదంతం అమృత్సర్ లోనిది టూరిజం ప్లేస్ గా నేటి తరాని వారికి భవిష్యత్తుకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. జలియన్ వాలాబాగ్ ఎందుకు ప్రాణాలు త్యాగం చేశారు, మన స్వతంత్రం వచ్చింది అని తెలుసుకోవాలి నేటి జనరేషన్ పిల్లలు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇండిపెండెన్స్ మన స్వార్థ రాజకీయ నాయకుల కులమతాలకు ఆదాయ తేడాలకు రోజు రోజుకు పెరుగుతున్న ఈ సమాజంలో చదువుకున్న యువత రాజకీయాల్లోకి కంపల్సరీ రావాలి. యువత చేతుల్లోనే భవిష్యత్తు మారాలి. మారక స్తూపం ఏర్పాటు చేసి